కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగినటువంటి వరద విభాగం సంబంధించి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో పరిశీలించడానికి బాధితులను పరామర్శించడానికి మంత్రి సీతక్క గారు వచ్చారు. మేడం నమస్తే. ఏంటి మేడం, కామారెడ్డిలో ఎప్పుడు ఊహించిన రీతిలో ఫ్లడ్ రావడానికి కారణం క్లౌడ్ బరస్ట్ అయిందనేది ఒకటి ఉంది. పైన వచ్చినటువంటి వరదతో ఇటువైపు అటువైపు ఇల్లులు మధ్యలో వాగుంది, పైన చెరువు, అదంతా అందుకనే ఎప్పుడు ఊహించండి. ఇది కొంచెం బెటర్గా ఉండేదేమో, ముందే చెరువులో రెండో లేకుంటే ఏదైనా డైవర్ట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు 30 నుంచి 40 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది జిల్లాలో చెప్తా ఉన్నారు. మంచి హెచ్చరికలు వాతావరణ శాఖ నుంచి రాలేదు. క్లౌడ్ బరస్ట్ అని చెప్తున్నాం కదా, దానికి తోడు ఆ చెరువుల మీద పడి ఆ చెరువులు పొంగి బాగులకు వచ్చింది. బాగు ఇల్లులు ఉన్నాయి. అట్లా ఈ 2 లొకేషన్ల మీద జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈ 2 కాలనీ బాగా ఇంకా కొన్ని లోపల బయట గ్రామాల్లో కూడా మేడం సీఎం గారు కూడా వస్తానని చెప్తా ఉన్నారు. రివ్యూ చేస్తే అంటున్నారా, లేకపోతే కొందరు క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. క్లౌడ్ బరస్టా లేకపోతే దీనికి సంబంధించి ఏం చెప్తారు? క్లౌడ్ బరస్ట్ డెఫినేషన్ వేరండి. క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా మైదాన ప్రాంతాల్లో అసలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇది కొండ ప్రాంతాల్లో పైగా వేడిమి వల్ల వచ్చే మేఘాలు, అంటే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల వస్తుంది. వేడిమి ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ వేడిగాల్లో కొండ వాలు గుండా సడన్గా పైకి వెళ్ళి వాటిలోని తేమతోటి అక్కడ ఒక పెద్ద క్యూములోనింబస్ మేఘం ఏర్పడి ఆ మేఘం 1 గంట 2 గంటల్లో ఇంచుమించు 10-15 సెంటీమీటర్ల రెయిన్ ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియా, ఒక 5 స్క్వేర్ కిలోమీటర్లు 10 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో సడన్గా ఆ కొండ ప్రాంతంలో పడిపోవడం, దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అంటాం. మన క్లౌడ్ బర్స్ట్ ముఖ్యంగా మనకి క్యూములోనింబస్ మేఘాల వల్ల ఏర్పడుతుంది. మనకి ఈ మాన్సూన్ సీజన్లో కూడా అడపదడప క్యూములోనింబస్ మేఘాలు ఉంటాయి. కానీ క్లౌడ్ బర్స్ట్ వల్ల ఏర్పడిన క్యూములోనింబస్ మేఘాలు బేస్ నుంచి టాప్కి 15 నుంచి 18 కిలోమీటర్ల హైట్ ఉంటాయి. నిన్న ఏర్పడిన మేఘాలు మనకి 3 నుంచి 5 కిలోమీటర్ల లోపల ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ రెయిన్ అనమాట. ఒక 40-50 గంటల పాటు కంటిన్యూస్గా లో క్లౌడే ఉండి కంటిన్యూస్గా రెయిన్ పడటం వల్ల ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ అంతా ఆ ప్రాంతంలో జరగడంతో ఇది క్లౌడ్ బర్స్ట్ అయితే కాదు, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్.